సాగర్, నువ్వు మార్కెట్కి వెళ్తున్నావుగా, ఈ లిస్ట్ కూడా తీసుకెళ్ళు. చూడు, ఒకవేళ ఏదైనా మర్చిపోతే నాకు ఫోన్ చెయ్యి, సరేనా? అలాగే. ఇదిగో తాళాలు తీసుకో. చిన్నమ్మ గారు, ఈ గాజులు ఎంత బాగున్నాయి. ఎవరి కోసం ఇవి? సుప్రియ కోసమేనా? సాగర్ కాబోయే భార్య కోసం. అంటే ఇవి నావే అన్నమాట. వన్ మినిట్, ఇవి నా భార్య కోసమా? వావ్, ఒప్పుకోవాల్సిందే మమ్మీ, నీ సెలక్షన్ అయితే చాలా బాగుంది. అంతేగా మరి. కానీ మమ్మీ, నేను ముందే చెప్తున్నాను, గాజులైతే నువ్వే ఎంపిక చేసావు, కానీ పిల్ల మాత్రం నాకు నచ్చాలి. అదంతా కుదరదు. నేను నిన్ను విదేశాల్లో చదువుకొనిచ్చాను, అంత మాత్రం చేత అన్ని నీ ఇష్ట ప్రకారం జరుగుతాయనుకోకు. పిల్లని మాత్రం నేనే ఎంపిక చేస్తా. ఏదే ఆ గాజులు ఇలా ఇవ్వు. అరే ఉండమ్మా, కొంచెం చూడండి నన్ను. తన చేతికి పడతాయో లేదో తెలీదుగా. గంగా, ఇవి ఒకసారి వేసుకొని చూపించు. ఈ గాజులు నీ చేతికి చాలా బాగుంటాయి. వేసుకోమంటుంటే. సాగర్, గంగా ఆ గాజులు అవి వేసుకోకూడదు. ఎలాంటి నగలు వేసుకోకూడదు నీకు తెలిసిందేగా. ఇలా ఇవ్వు. నో 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 నో. సాగర్, ఇస్తావా లేదా? నో అరే, నో నో ఏం నో. చేస్తున్నావు వాటిని? నేను ఈ గాజులు నాకు నచ్చిన అమ్మాయికి ఇచ్చి తీరుతాను. నీ అల్లరి ఇంకా తగ్గలేదు. ఏది ఇలా ఇవ్వు. అరే, అది ఎలా పోతుంది? చిన్నప్పటి సంగతి ఎవరైనా మర్చిపోతారా? నువ్వు చెప్పు గంగా, మమ్మీకి చెప్పు. గంగా, నువ్వు వెళ్ళి గోవిందయ్య గారికి వంటలో సాయం చెయ్యి. పెళ్లివారు వస్తూ ఉండుంటారు. సరే చిన్నమ్మా. నువ్వెప్పుడు ఇంతే సాగర్, ఊరికి నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటావు. ఏంటి? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. నేను నా లైఫ్ పార్ట్నర్ కూడా డిసైడ్ చేసుకోకూడదా? చేసుకోకూడదు, అంతే. అయితే నువ్వే ఉంచుకో, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వు. పిల్ల మాత్రం నాకు నచ్చిన పిల్లే అయి ఉండాలి. చూస్తూ ఉండు. అవునా? మీరే చూస్తారుగా, నేను ఏ అమ్మాయినైతే ఇష్టపడతానో ఆ అమ్మాయి మీకు కూడా నచ్చుతుంది. అరే సాగే, అల్లరి పిల్లాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.